అలాంటి వ్యక్తులు మన గ్రూప్ లో రావటానికి మనం మాత్రం పూర్తి వ్యతిరేకం. నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను, మిగతా సభ్యులు ఏ అభిప్రాయం తీసుకుంటారో తీసుకోండి. మిగతా వాళ్ళు వస్తే మనం స్వాగతిస్తాం. అయితే ఆ గ్రూప్లో డిలీట్ అయ్యి మన గ్రూప్లోకి రావాలి. ఎప్పటిలాగే మన ప్రయాణం ఇలాగే ఉంటుంది. మనకు కావాల్సింది ఈ వయసు 60 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయి. అందరికీ రిటైర్మెంట్ ఫంక్షన్ స్టార్ట్ అవుతున్నాయి. గౌరవ మర్యాదలతో ఉండాలని కొంచెం క్రమశిక్షణ పాటించాం. అది కొంతమందికి నచ్చలేదు. ఏదేమైనా సరే మనది మాతృ సంస్థ. మన సంస్థలో మాత్రం కంపల్సరీగా క్రమశిక్షణకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం. ఎంటర్టైన్మెంట్ కాదు. అది ఉంటుంది, ఇది ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ మోతాదు నుంచి మాత్రం ఉండదు. దానికి మనం యాక్సెప్ట్ చెయ్యం. మనం అందరికీ అలా ఉన్నాం కాబట్టి మనం అందరం ఇక్కడ మిగిలినాం. అది నెక్స్ట్ వాళ్ళు సంఖ్య చూపించుకోవడానికి సీనియర్స్ని జూనియర్స్ని కూడా జాయిన్ చేసుకుంటారు. అది మనకు సంబంధించిన విషయం కాదనుకోండి. ఇవన్నీ మీరు పరిగణలో తీసుకోండి. నేను చెప్పిన వ్యక్తులు కాకుండా మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రూప్ నుంచి వస్తారంటే, అందులో డిలీట్ అయ్యి ఇందులోకి వస్తారంటే మనం వెల్కమ్ చెప్తాం. కానీ నేను చెప్పిన వ్యక్తులు అంటే నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ వ్యక్తుల్ని కూడా మన వాళ్ళు ప్రోత్సహించి ఇందులోనే జాయిన్ చేసుకోవాలి, అందరూ కలిపి ఉండాలంటే మాత్రం నేను అస్తమానం ఇలా అంటున్నానని అనుకోవద్దు. నేనైతే వ్యక్తిగతంగా గ్రూప్లో ఉండలేను. వాళ్ళని నేను ఫేస్ చేయలేను. ఎందుకంటే వాళ్ళు చేసిన పని అట్లా. నేను చెప్పిన వ్యక్తులు మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా సరే నేనే హార్ట్ఫుల్గా తీసుకుంటాను. అది కానీ ఒకటే నినాదం ఉంటే అందులో ఉండండి, లేకపోతే ఇందులో ఉండండి. ఇందులో ఉన్న ఇబ్బందులు అందరూ ఫ్రెండ్సే. మొన్న అందులో ఆ గ్రూప్లో ఉన్న బాలు వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయింది. మనం వెళ్ళలేదా? వెళ్ళాం, కలిసాం, మాట్లాడాం, చూసాం. మన గౌరవ మర్యాదలు దక్కకపోయినా మాట్లాడడం, చూసుకున్నాం, చెందాం, వచ్చాం. అంత దూరం వెళ్ళొచ్చు. మన గ్రూప్లో ఉన్న లేడీస్ వైజాగ్ నుంచి కూడా వచ్చారు. అక్కడ కూడా మాత్రం డిఫరెన్స్ మరి వచ్చారు కదా. అక్కడ చాలా మనకి వాళ్ళకి చాలా వేరియేషన్ చూపించారు. అది చాలా తప్పది. ఆ తప్పు వాళ్ళు గమనించుకోలేదు. వాళ్ళంతా సపరేట్ అయిపోయారు. వాళ్ళు సపరేట్గా అయిపోయి కనీసం భోజనం చేశారా అని మాట కూడా అడగలేదు. ఎంతో దూరం వైజాగ్ లోకల్లో మనం ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఎంత ఇబ్బంది. వైజాగ్ నుంచి వస్తున్నారంటే మరి అది గ్రహించాలి కదా. అది అందువల్ల దయచేసి ఎవరో సభ్యులందరూ కూడా అన్యదా భావించద్దు. ఉంటే అందులో ఉండండి, లేకపోతే ఇందులో ఉండండి. ఎందులో ఉన్నా మంచిదే, స్నేహం కొనసాగుతుంది. అందులో ఉన్నాడు ఎవరన్నా మంచి చెడ్డ ఒక కథాకార్యం అని చెప్పారనుకోండి, పెళ్లి పేరెంట్ అని చెప్తే ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, లేదంటే మానేస్తారు. దానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ గెట్ టుగెదర్కి మనందరినీ కూడా, అంటే మనందరినీ అంటే మాలాంటి వాళ్ళు కాదు, కొంతమందిని ఆహ్వానిస్తున్నారు, రమ్మంటున్నారు. రెండు గ్రూపులు విడిపోయిన తర్వాత మన గ్రూప్ లో ఎలా రమ్మంటారు? అసలు తప్పు కదా అది. మాకు రాలేదు. ఇప్పుడు 2 గ్రూపులు విడిపోయాయండి. గ్రూప్ వేరు, స్నేహం వేరు అని ఫస్ట్ నుంచి నా నినాదం అదే. ఫస్ట్ నుంచి నేను చెప్పుకొస్తున్నాను నేను. అలాంటప్పుడు గ్రూపులు విడిపోయిన తర్వాత ఆ గ్రూప్కి మమ్మల్ని తిరగడం ఏంటి? అసలు తప్పు కదా అది. అంటే వెళ్తే మొబిలైజ్ చేసేవాళ్ళు జాయిన్ చేసేసుకుందామనా? అది కరెక్ట్ కాదు. అది వెళ్లకుండా ఉండడం మంచిదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. మా అడ్మిన్స్ ఇద్దరితో కూడా అదే అభిప్రాయం. ఇంకా కాదు మేము వెళ్తాం చేస్తాం అంటే దాన్ని మేమేం చేయలేము అనుకోండి, అది వేరే విషయం. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. వేరే విధంగా భావించొద్దు. ఏదన్నా సరే ప్లెయిన్గా చెప్పండి. సమస్య ఏదన్నా అంటే క్లియర్గా చెప్పండి. అడ్మిన్స్ ఇద్దరు ఉన్నాం కదా, సాధ్యమైనందుకు దాన్ని సమస్య పరిష్కారంగానే చేద్దాం. ఇప్పటి వరకు అయితే చాలా పద్ధతిగా ప్లెజెంట్గా నడుస్తుంది గ్రూపు. కాంట్రవర్సీ లేదు, రివెంజ్ మెసేజ్లు లేవు. అవి అందరికీ తెలిసిందే. ఇదే టైప్లో కొనసాగాలని మనం కోరుకుంటున్నాం. మీరు ఎవరన్నా ఏదన్నా అభిప్రాయాలు అని చెప్పాలనుకుంటే చెప్పండి. మీ అభిప్రాయం